హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో మంగళవారం బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సదస్సు ప్రారంభించారు. కాగా ఈ బయో ఆసియా సదస్సుకు దాదాపు 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగా సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేశారు. అందులో ఎంపిక చేసిన 80 స్టార్టప్లను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. ఈసారి బయో ఏషియా సదస్సుకు మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దామనే ప్రధాన ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిన ఘనత బయో ఏషియాదే. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించడంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా ఈ సదస్సు దేశ విదేశాలను ఆకర్షిస్తోంది. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. కోర్ సిటీ వెలుపల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉత్పత్తి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. చైనా +1 అవసరాలు తీర్చేలా ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా దీన్ని నెలకొల్పుతాం. తెలంగాణలో మెగా డ్రై పోర్ట్ను కూడా అభివృద్ధి చేసి ఇక్కడ నుంచి ఏపీలోని సీ పోర్టుకు అనుసంధానం ఉండేలా రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తాం. మాది సులభతర పారిశ్రామిక విధానం. పెట్టుబడులు పెట్టే సంస్థలకు మౌలిక సదుపాయాలు, మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. జర్మన్ కంపెనీ మిల్టన్ బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్ అండ్ జీన్ థెరపీని ప్రారంభించింది. ఈ వేదికపై మరో 4 ఎంఎన్సీ కంపెనీలను మా పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే మరోవైపు 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. వచ్చే మే నెలలో 7వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్లోనే మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వహణ సంస్థ తెలిపింది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీలో దాదాపు 120 దేశాల నుంచి యువతులు పాల్గొనున్నారు. 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో మే 7 నుంచి మే 31 వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. గ్రాండ్ ఫినాల్తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్లో జరగనున్నాయని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీల గురించి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, CEO జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కలిసి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో జరగనున్న 72వ అందాల పోటీల ఎడిషన్ గురించి మాట్లాడుతూ మోర్లీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను గొప్ప సంస్కృతి ఆవిష్కరణలకు ఆతిథ్యమిచ్చే రాష్ట్రంగా ఆమె అభివర్ణించారు. ఇంకోవైపు ఈ మిస్ వరల్డ్ పోటీలు 120 దేశాల నుంచి పాల్గొనే వారిని ఒకచేట చేర్చుతుందని, ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం మాత్రమే కాకుండా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే లక్ష్యంతో పోటీ పడుతుందని మిస్ వరల్డ్ లిమిటెడ్ పేర్కొంది. పలు దేశాల ప్రతినిధులు మే 7వ తేదీన తెలంగాణకు వస్తారని తెలిపింది. చెక్ రిపబ్లిక్ నుంచి ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టియానా ప్లిస్కోవా తదుపరి ఎంపికయ్యే ప్రపంచ సుందరి కిరీటం అందించే కార్యక్రమం మే 31న ఘనంగా హైదరాబాద్లో జరుగుతుందని వెల్లడించింది. మొత్తంగా చెప్పాలంటే ఈ 2 అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికగా నిలిచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని రేవంత్ రెడ్డి సర్కార్ పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వారు చేసిన పనిని ప్రచారం చేసుకోవడంలో రేవంత్ సర్కార్ ఎందుకో విఫలమవుతుంది. హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, బయో ఆసియా సదస్సు, నిజంగా బీఆర్ఎస్ కనుక అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి ఈవెంట్లను అద్భుతంగా వాడుకునేది, ప్రచారంతో హోరెత్తించేది. ఏపీలోనే ఇలాంటి ధూమ్ధామ్ ప్రచార వైఖరిని చంద్రబాబులో కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సరైన ప్రచారం చేసుకోలేక చతికిల పడుతోంది. ఒకవేళ నిజంగానే ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తే ప్రభుత్వంతో పాటు పాలకుడికి మంచి ఇమేజ్ వస్తుంది. మరీ ముఖ్యంగా అన్నిటికీ మించి హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఆ మధ్య ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏమన్నాడు, ఆ రేసులతో హైదరాబాద్కు మంచి ఇమేజ్ వచ్చింది, ఈ ఇమేజ్ ముందు ఎన్ని కోట్లైనా తక్కువ అన్నాడు కదా, అందులో ఎంతో కొంత నిజం ఉంది కదా, మరి
అంతర్జాతీయ ఈవెంట్లు కూడా వాడుకోలేని అసమర్థత దేనికి? రేవంత్ సర్కార్కు డబ్బు లేదా? మరి దిక్కుమల్ల ఖర్చులు ఎన్నో పెడుతున్నారు కదా. అసలు ఇదే కాదు, ప్రచార వ్యయాన్ని ఎక్కడ ఎలా సమర్థవంతంగా వాడుకోవాలో ఈ సర్కార్కు ఏమాత్రం అర్థం కావడం లేదు. మరోవైపు ప్రభుత్వానికే పట్టింపు లేనప్పుడు మనకెందుకని అనుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా లైట్ తీసుకుంటుంది. అంతే కదా మరి. ప్రచారం అనగానే పత్రికల్లో యాడ్స్ ఇవ్వడం కాదు, పెద్ద పెద్ద హోర్డింగ్లు కాదు, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి, క్రియేటివ్ మెథడ్స్ బజ్ సృష్టించాలి, అంతే కదా. అది ఇవ్వాలి. కానీ రేవంత్ టీంలో ఆ క్రియేటివ్ బజ్జే కనిపించడం లేదు. ఈ అంతర్జాతీయ 2 ఈవెంట్స్లో, ఎస్పెషల్లీ ఈ 2 సదస్సుల్లో ముఖ్యంగా బయో ఏషియా సదస్సు అనేది చాలా చాలా కీలకమైనది. ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్. ప్రపంచ ఫార్మా మార్కెట్లో 80% వాటా చైనాదే. కీలకమైన ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్లలో అంటే జనరిక్ మెడిసిన్స్ లేదా ఏపీఐలలో చైనా నుండి 80% షేర్ ఉంటుంది. ఇండియా నుండి జస్ట్ 10% షేర్ వస్తుంది. ప్రపంచంలో ఉన్న మిగతా 198 దేశాల నుంచి మిగతా 10% షేర్ మాత్రమే ఉంటుంది. అందులో ఇండియాలో ఫార్మా హబ్ అంటే హైదరాబాదే. వ్యాక్సిన్లు మాత్రమే కాదు, కీలకమైన డ్రగ్స్ కూడా అన్ని ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా కంపెనీల రెవెన్యూలలో హైదరాబాద్ కంపెనీల ఆధిపత్యం కూడా చాలా ఎక్కువ. కానీ ఆ ఇంపార్టెన్స్ రేవంత్ సర్కార్కు అర్థమైనట్లేదు. ఇలా అయితే చాలా కష్టం సార్. చేయని పనికే గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు, నాయకులు ఉన్న ఈ రోజుల్లో ప్రపంచ స్థాయి ఈవెంట్లు నిర్వహిస్తూ కనీసం ప్రచారం చేసుకోకపోవడం అనేది నాయకుల అసమర్థతను, ప్రభుత్వ పెద్దల అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.